హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కుట్టిస్ మామ్ జర్నీ ఛానల్. ఈ వీడియో ఎడిట్ చేయడానికి ఎన్నిసార్లు ఎన్ని బ్రేకులు వచ్చాయి. నిన్న కూడా అంతే. కొన్ని క్లిప్స్ యాడ్ చేశాను, కొన్ని క్లిప్స్ యాడ్ చేయలేదు. మొత్తం రిమూవ్ చేసి మళ్ళీ ఇప్పుడు ఎడిట్ చేసి వీడియో అప్లోడ్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో మా అక్క వాళ్ళ పాపది శాంతి ఉంది. అక్కడికి నేను కుట్టి వెళ్తున్నాము. అప్పుడు వీడియో రికార్డ్ చేశాను. మా ఊరి పొలాలు చూపించడంతో నేను ఈ వీడియో స్టార్ట్ చేశాను. మా ఊరికి మా అక్క వాళ్ళ ఊరికి చాలా దగ్గరే, జస్ట్ వాకబుల్ డిస్టెన్సే ఉంటుంది. మాది కలవల్ల, మా అక్క వాళ్ళది నందల్పూరు. తిను మా అక్క మా పాపని ఎత్తుకొని పోతూ ఉంది. తను నడవననింది, సో మా అక్క ఎత్తుకుంది. నా చేతుల్లో బ్యాగ్స్ ఉన్నాయి, మా అక్క వాళ్ళు అది మా పాప వాళ్ళ డ్రెస్సులు అన్నీ ఉన్నాయి. అందుకే నేను తనకి ఇచ్చాను. తను బస్ దగ్గరకు వచ్చింది తీసుకోపోనికి. తిను మా అక్క వాళ్ళ పాప. వాళ్ళు పొగాకు అన్నీ వేస్తుంటారు. మందార నేను ఫస్ట్ మా అక్క వాళ్ళ ఊరికే వెళ్ళాను, మా ధరణి పాపని రెడీ చేయనీకి. తనని రెడీ చేసి నేను మా అక్క వాళ్ళందరము ఆటో వెళ్ళాము. అత్తమ్మ మామయ్య వాళ్ళేమో బైక్ మీద ముందులే వెళ్ళారు, ఇంకా కొన్ని పూజ సామాన్లు తీసుకోవాలి అని. ఇక్కడ మా అక్క వాళ్ళ పాప అండ్ వాళ్ళ బాబు మనీష్. మా మనీష్ ముందర ఉన్నాడు, మేమిద్దరం వెనక్కి కూర్చున్నాము. మా అక్క కుట్టితో మాట్లాడుతూ ఉంది. వాళ్ళిద్దరు కాన్వర్జేషన్ గాలి ఉండడం వల్ల నేను మ్యూట్ చేశాను. అడుగుతుంది తను, నేను హైదరాబాద్ వస్తాను, నన్ను చూసుకుంటావా అంటే రా అనింది. మరి ఫుడ్ సంగతి ఏంటి అని మా అక్క అంటే, నువ్వే చేసుకొని తిను, నువ్వు మాతో రా అని అంటుంది. నా దగ్గర ఉండు మా అక్క అంటుంటే, కుట్టి ఏమో నేను ఉండను, నేను హైదరాబాదే పోతాను అంటుంది. 1 మంత్ నుంచి తను ఉంది కదా, నన్ను వదిలిపెట్టాలనుకుంటలేదు. ఎప్పుడెప్పుడు మాతో హైదరాబాద్ రావాలా అని తను వెయిట్ చేస్తూ ఉంది. ఈ పూజ కోసమే నేను ఎన్ని రోజులు వెయిట్ చేశాను. ఒక వన్ వీక్ 10 days వరకు ఉన్నాను నేను ఆంధ్రాలో. ధరణి హాయ్ చెప్తుంది, మా అక్క కూడా హాయ్ చెప్తుంది. వాళ్ళిద్దరిని చూసి కుట్టి కూడా హాయ్ చెప్పింది. తను హాయ్ హాయ్ అని నోట్ తరుస్తుంది. తన జుట్టు చూసారా గాలికి ఎట్లా ఎగురుతూ ఉంది, అంత గాలి వస్తూ ఉంది. తిను మనీష్, మా మనీష్ అంత ఫన్నీగా ఉంటాడు. ఇక్కడ కరువు పనికి చేసి అందరు కూర్చున్నారు. ఇది చూసినప్పుడల్లా నేను కరువు వెళ్ళిన మూమెంట్స్ అన్నీ నాకు గుర్తొస్తూ ఉండేవి. నేను నా చిన్నప్పుడు కరువు పనికి వెళ్ళాను. మా అక్క ఈ వీడియోలో నేను మ్యూట్ చేశాను కానీ తెలుస్తలేదు, కానీ తను అడుగుతుంది, అన్నం తిన్నావా, తినకపోతే ఎట్లాగా, నువ్వు వీక్ అయిపోతావు, ఎవరు వండి పెడతారు మాకు అని అడుగుతూ ఉంది. తను మమ్మీ వండుతుంది అని చెప్తూ నన్ను చూస్తుంది. ఇది కందుకూరి శివాలయము, కట్టకాడ శివాలయం కూడా అని అంటారు. మా ధరణి పాపకి ఇక్కడే శాంతి చేయించి పూజ చేసి, ఆ పూజతో పాటు తనకి ధరణి అని నేమ్ పెట్టారు వాళ్ళ నాన్నమ్మ వాళ్ళు. ఇప్పుడు శాంతి కూడా అక్కడే చేపిస్తున్నాము. ఇవి తన గోల్డ్. తను రెడీ చేశాను, ఎలా రెడీ చేశానో కూడా కామెంట్ చేయండి, తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. మేమే ఫస్ట్ వచ్చాము. మా అక్క వాళ్ళ అత్తమ్మ మామయ్య వాళ్ళు పూజ సామాన్లు తీసుకొని ఇంకా రాలేదు. ఈ టెంపుల్ మేము మా ధరణి పాపకి పూజ చేయించినప్పుడు ఇక్కడ నాగపడగలు అక్కడ ఇందాక చెప్పాను కదా అక్కడ ఇవి లేవు అని. అక్కడ ఇప్పుడంతా
గుడిలో వర్క్ చేసే వాళ్ళు ఇల్లు కట్టుకొని ఉన్నట్టున్నారు. అప్పుడంతా లేదు, అక్కడ ఫుడ్ ప్రిపేర్ చేసుకొని ఉండేవాళ్ళు. ఈ గుడి ఈ 11 ఇయర్స్‌లో ఇంత డెవలప్ అయింది. చాలా పెద్దగా చెట్లతో బాగుంది ఇప్పుడు. అప్పుడు కూడా బాగుండేది. తను మా బావ. ఇక్కడ పూజ కోసం అన్నీ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నారు వాళ్ళు. నేను వాళ్ళని ఫ్రంట్ నుంచి తీద్దామంటే వాళ్ళు చూసి ఏమని అనుకుంటారో, నాకు కొత్త కాబట్టి నేను బ్యాక్ నుంచి తీశాను. ఇక్కడ మా మనిషి చూడండి ఎంత బుద్ధిగా వాళ్ళ డాడీ చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. వీళ్ళు నలుగురు ఇలా తిరుగుతుంటే నాకు చాలా ముచ్చటగా అనిపించింది. మా అక్క కూడా హ్యాపీగా ఉండే ఆ టైంలో. వాళ్ళ నవగ్రహాలు చుట్టూ తిరిగి కాళ్ళు కడుక్కొని వచ్చి నాగపడకల చుట్టూ ప్రదక్షిణలు చేయమన్నారు. ఇక్కడ చూడండి మా మనీష్, అక్క, ధరణి ముగ్గురు అనుకోకుండా ఒకే కాంబినేషన్‌లో ఉన్నారు డ్రెసెస్. మా అక్క ఈ శారీలో తను బట్టలు పెట్టిన తర్వాత ఇంకో శారీ కట్టుకుంది. ఆ శారీలో కూడా చాలా క్యూట్‌గా ఉంది. తనకి ఈ 2 శారీస్ చాలా బాగున్నాయి. ఇక్కడ పంతులు గారు హోమం కోసము రెడీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ హోమం దీన్ని చేపిస్తున్నారు. దీనికంటే ముందల శివుడి స్వామి దగ్గర రుద్రాభిషేకం కూడా చేశారు. ఇక్కడ మా ధరణి పాప నూనె ఎయమంటే హోమంలో కొంచెం పొరపాటున ఎక్కువేస్తూ ఉండి, దాంతో వాళ్ళ డాడీ హోమంది కట్టె తీసుకొని తను వేశారు ఆయిలు. అక్కడ మంట బాగా ఎక్కువగా వస్తుండడంతో ఫ్యాన్‌లు ఆపేశారు. బట్ స్టిల్ పొగ వస్తూనే ఉంది. మా ధరణి పాపకి శాంతి మేలో చేపిచ్చాం మేము. ఇక్కడ నవధాన్యాలతో పంతులు గారికి సమర్పిస్తూ ఉన్నారు. పంతులు గారి దగ్గర దీవెనలు తీసుకున్నారు వాళ్ళు. అక్కడ మా అమ్మ, మా నాన్న ఉన్నారు. వాళ్ళ దగ్గర దీవెనలు తీసుకున్న తర్వాత కాళ్ళు కడుక్కొని వచ్చి బట్టలు పెట్టారు. మా అమ్మ వాళ్ళు బట్టలు పెట్టనీకి లేదు. మా తాతయ్య చనిపోయి 7, 8 మంత్స్ అవుతుంది. సో వాళ్ళు పెట్టనీకి లేరు. అందుకని మా అక్క వాళ్ళ అత్త, ఆడపడుచు అండ్ వాళ్ళ రిలేటివ్ ఒక అమ్మాయి ఉంటే వాళ్ళిద్దరు పెట్టారు. ఇక్కడ ఆమెనే బొట్టు పెడుతూ ఉంది, బట్టలు పెట్టింది. మేము వాళ్ళు చేస్తున్నది చూడడం తప్ప మేము పెట్టే ఛాన్స్ లేకుండా పోయింది. బట్ స్టిల్ we have accepted. బట్టలు కట్టుకొని వచ్చిన తర్వాత తనని ఫుల్గా నేను ఫోటో తీద్దాం అనుకున్నాను, మా ధరణి పాపని, మా అక్కని. బట్ కుదరలేదు. అన్నీ త్వరగా జరిగిపోతూ ఉన్నాయి. వెంటనే భోజనం కూడా పెట్టించారు మా అక్క వాళ్ళు. కందుకూరులోనే తీసుకొని వచ్చారు. ఆదిత్యాది నవగ్రహ దేవతా ఫల ప్రసాద సిద్ధిరస్తు. ఆశ్లేష నక్షత్ర ఆదిత్యాది నవగ్రహ సంపూర్ణ దోష ప్రహార సిద్ధి ద్వారా విమాన సమవాంఛా మనోభీషణ సంకల్పాన్ని సకల కార్య దిగ్విజయాభివృద్ధిరస్తు.